ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారులో కాంగ్రెస్ ప్రభుత్వంలో నీతి న్యాయం లేదు, తప్పొప్పులతో సంబంధం లేదు. అది న్యాయమా అన్యాయం అనేది కాదు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి మీద కక్ష కడితే వాళ్ళని లోపల పోవాలనుకుంటే వాళ్ళని లోపల పంపించడానికి ఏం చేయాలనేది, అక్రమంగా కేసులు పెట్టాలనేది ఆలోచిస్తున్నాడు తప్ప అక్కడ న్యాయమా అన్యాయమా అని ఆలోచించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు సంవత్సర కాలంలో అనేక సందర్భాలలో కేటీఆర్ గారి మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ఇరికియాలి, ఏ రకంగా ఆయన్ని జైల్లో చూడాలి, పోలీస్ స్టేషన్లలో పెట్టాలనే ఒక ఆలోచనతోనే జన్వాడ నుంచి మొదలుపెట్టుకొని లగచర్ల అన్నారు, ఫామ్ హౌస్ మీద డ్రగ్స్ కేసు అని చెప్పేసి డాగ్ స్క్వాడ్ని తీసుకుపోయారు. అక్రమంగా ఏదో ఒక దగ్గర ఇరికియాలి, బదనాం చేయాలి, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో కేటీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో కొట్లాడటానికి సిద్ధం, న్యాయ పోరాటం చేస్తాం. ఈరోజు ఆయన మామూలుగా పైశాచిక ఆనందం కోసం 2 రోజులు జైల్లోకో లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లోకి పంపించినంత మాత్రాన ఉద్యమ పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలు ఈరోజు మౌనం వహించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడటానికి అన్ని రకాలుగా ఈ నాయకత్వం పనిచేస్తుంది. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం.